నా పేరు రాజు. మా షాప్ వచ్చి సఖీ ఫ్యాషన్, ఏసరావు నగర్లో ఉంటాము. ఇప్పుడు ముందుగా చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళకి కానీ అకేషన్స్కి కానీ శారీస్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉండాలని, చాలా వెరైటీగా ఉండాలని, నలుగురిలో కొంచెం డిఫరెంట్గా కనబడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో వారి కోసం వచ్చి మేము కొన్ని డిజైన్స్, కొన్ని కలెక్షన్స్ చేసాము. అందులో వచ్చి ఈ సౌభాగ్య సిల్క్స్. సౌభాగ్య సిల్క్స్ అనేది చాలా పేరుకు తగ్గట్టే సౌందర్యంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. సో అందులో కొన్ని డిజైన్స్ మీరు చూస్తాము. ముందుగా ఈ శారీ చూడండి, మస్టర్డ్. సో శుభకార్యానికి కానీ అన్ని అకేషన్స్కి కానీ చాలా ఇష్టపడే కలర్, ఆడవాళ్ళకి చాలా ఫేవరెట్ కలర్ కూడా. సో అందులో ఈ డిజైన్ చూస్తామైతే ఇది వచ్చి కంప్లీట్ కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేస్తాము. ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకుంటాము. బాడీ పార్ట్ అంతా ఏంటంటే మీకు చిన్న చిన్న మస్టర్డ్, ఆ మస్టర్డ్లో వచ్చి గోల్డెన్ వచ్చేస్తుంది. గోల్డెన్ బుట్టీస్ లాగా వస్తుంది. మన బొట్టు వాటర్ డ్రాప్ ఎట్లా ఉంటుంది అలా వచ్చేస్తుంది. కంప్లీట్ జరీ బుట్టి వచ్చేస్తుంది ఓవరాల్. అందులో వచ్చి కూడా మళ్ళీ సిల్వర్ బార్డర్, సిల్వర్ బుట్టి తీసుకున్నాం. అక్కడక్కడ వచ్చి చిన్న చిన్న ఇవి వచ్చి డ్రాప్స్ లాగా వచ్చేసి ఒక సిల్వర్ బార్డర్ మాత్రం, బుట్టి మాత్రం పెద్దది హైలైట్ చేస్తారు. సో మీకు సారీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ చిన్న చిన్న బుట్టీస్లో ఆ పెద్ద బార్డర్ అనేది ఉంటుంది. కొద్దిగా మీరు నడుస్తున్నప్పుడు కానీ అట్లా ఏంటంటే ఆ బుట్టి అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి ఇట్లా క్రియేట్ చేసాం. అందులో వచ్చి మీ కుచ్చిళ్ళకంతా టోటల్ ఓవరాల్ వచ్చి ఇలా డ్రాప్స్ వచ్చేస్తుంది. డ్రాప్స్ వచ్చి పెద్ద పెద్ద బుట్టీస్ లాగా వచ్చేస్తుంది. సో మన కింద బార్డర్ తీసుకున్న పని అయితే సేమ్ కడ్డీ బార్డర్, జాందాని బార్డర్ లాగా కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. ఇలా వస్తుంది బార్డర్ కూడా. కుచ్చిళ్ళకంతా ఇలానే వచ్చేస్తుంది. దీనికి వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి కామన్గా ఏంటంటే పళ్ళు వచ్చేస్తుంది. పళ్ళు వచ్చి పింక్ ఇచ్చేస్తున్నాం. ఇలా వస్తుంది. దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మేము పింక్ ఇస్తున్నాము. ఆ పళ్ళలో కూడా వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి మనం ఏదైతే బాడీలో సిల్వర్ యూజ్ చేసామో సేమ్ అలాగే అనమాట. ఆ బుట్టి కూడా సిల్వర్ హైలైట్ చేసాము. సిల్వర్ బుట్టి లాగా వచ్చేసి ఒక మ్యాంగో డిజైన్, పెద్ద డిజైన్ వచ్చేసి అందులో కూడా మళ్ళీ మనం డిఫరెంట్గా ఉండాలని ఇట్లా డిజైన్ క్రియేట్ చేసాము. సో పైన ఒక బార్డర్, కింద ఒక బార్డర్ వస్తుంది, పైన కూడా సేమ్ అలాగే వచ్చేస్తుంది. సో శారీ కూడా ఏంటంటే అల్టిమేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది శారీ. ఇంత డిజైన్ వస్తుంది కాబట్టి చాలామంది ఏంటంటే వెయిట్ అనుకుంటారు. చాలా లైట్ వెయిట్ శారీ అండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫాలింగ్ మెటీరియల్. ఇంత జరీ వచ్చినప్పుడు చాలామంది స్టిఫ్ వస్తుందేమో అది ఇది అనుకుంటా. స్టిఫ్ కూడా రాదండి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. శారీ స్మూత్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి మీకు 11,000 రూపీస్లో మీకు దొరుకుతుంది మా దగ్గర. సౌభాగ్య సిల్క్లో సెకండ్ వన్ శారీస్ చూద్దాం. ఇది వచ్చి అల్టిమేట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా కలర్ వచ్చి మస్టర్డ్ అండ్ పింక్ మిక్స్ కాంబినేషన్. యాక్చువల్ ఇది కూడా మన కుచ్చిల పార్ట్ తీసుకుంటాం. ఫస్ట్ కుచ్చిల పార్ట్కి వచ్చేటప్పటికి పైన అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది. ప్లెయిన్ లాగా వచ్చేసి మన కింద బార్డర్ వచ్చి హైలైట్ అనమాట. అది వచ్చి వేవ్స్ లాగా డిజైన్ చేస్తారు. టోటల్ హ్యాండ్లూమ్ మీద జూట్ వర్క్ వస్తుంది. టోటల్ హ్యాండ్లూమ్ మీద జూట్ వర్క్ లాగా వేవ్స్ లాగా ఇచ్చేసి అందులో వచ్చి జరీ వీవింగ్ ఇచ్చేస్తున్నారు. జరీ వీవింగ్లో కూడా ఒక లతల్లాగా ఇచ్చి ఒక ఫ్లవర్ డిజైను, దాంట్లో ఒక కొమ్మల్లాగా మన అల్లిక ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. సో కింద బార్డర్ వచ్చి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి మళ్ళీ కింద పింక్ బార్డర్ ఇచ్చేస్తున్నాం. సో టోటల్ కూడా మీకు వచ్చి బార్డర్ కొంచెం డిఫరెంట్. చాలామంది ఏంటంటే ప్లెయిన్ కడ్డీ బార్డర్, ఇంకేదో మ్యాంగో డిజైన్ అలా ఇచ్చేస్తారు. అలా కాకుండా కొద్దిగా వేవ్స్ లాగా వచ్చేసి ఏదో మన అల్లిక అల్లినట్టు ఉంటుంది. ఆ డిజైన్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ సౌభాగ్య సిల్క్లో ఇది ఒక హైలైట్ సారీ అనమాట. ఇది షోల్డర్ పార్ట్కి వచ్చేటప్పటికి సేమ్ అనమాట. మనకి సేమ్ కింద బార్డర్ అయితే యూజ్ చేస్తామో అదే బార్డర్ లాగా వేవ్స్ లాగా వచ్చేసేసి మధ్యలో కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేస్తున్నాం. మీరు బాగా గమనించినట్లయితే ఇలా వస్తుంది. చిన్న చిన్న బుటీస్ లాగా జరీ ఒకటి, పైన వచ్చి పింక్ కలర్, 2 కలర్స్ బుటీ యూజ్ చేస్తాం. బాడీలో కూడా ప్లెయిన్గా కాకుండా కొంచెం బుటీలాగా క్రియేట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మనకు పళ్ళు ఇలా వస్తుంది. దీనికి వచ్చి కలర్ కాంబినేషన్కి పళ్ళు డిజైన్ ఇలా క్రియేట్ చేస్తారు. చాలా బాగుంటుంది సార్. ఇది చాలా బాగుంటుందండి. ఇది ఈ పికాక్ డిజైన్ లాగా వచ్చేసేసి పైన కూడా మీకు కింద పార్ట్ తీసుకున్న పని అయితే వేవ్స్ లాగా ఇట్లా ఇచ్చేస్తున్నారు. వేవ్స్ లాగా వచ్చేసేసి మళ్ళీ పై బార్డర్ కూడా మనము ఇట్లా 2 డబుల్ బార్డర్ లాగా యూజ్ చేస్తారు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ యాక్చువల్గా హైలైట్ ఉంటుంది. చాలా రేర్ కాంబినేషన్ కూడా ఇది. సో దీనికి బ్లౌజ్ వచ్చి మనం ప్లెయిన్ పింక్ ఇచ్చేస్తున్నాము. సో ఇంత డిజైన్కి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, కొద్దిగా ప్యాటర్న్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది సారీ. సో కలర్ కాంబినేషన్ చూసారు కదండి, ఎక్సలెంట్ కాంబినేషన్. ఇది చాలా రేర్గా వస్తుంది. ఈ సౌభాగ్య సిల్క్స్లో ఏంటంటే పీస్ టు పీస్ వస్తుందండి. మళ్ళీ దాంట్లో కలర్ రావడం కానీ అట్లా ఉండదు. సింగిల్గా కట్టాలి, మా డిజైన్ మేమే కట్టాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి డిజైన్ ట్రై చేయొచ్చు మీరు. సో దీని కాస్ట్ వచ్చి మీకు 7,500 రూపీస్లో దొరుకుతుంది.
సౌభాగ్య సిల్క్లో మరో సారీ అండి, ఇంక్ బ్లూ, చాలా బాగుంటుంది సారీ. ఇది వచ్చి కూడా మీకు కుచ్చిళ్ళ పాటుకు వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేసింది. ప్లెయిన్ వచ్చేసి కింద బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని టోటల్ వాటర్ డ్రాప్స్ లాగా ఇచ్చేస్తున్నాం. ఈ ఇంక్ బ్లూ మీద జరీ వర్క్ వచ్చేటప్పటికి మీకు ఎంత దూరంలో ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఎట్లా ఉన్నా కొంచెం అట్రాక్షన్ కనపడుతుంది, చాలా బాగుంటుంది. ఈ బార్డర్ స్పెషల్ అనమాట. ఇందులో టోటల్ హాఫ్ డిజైన్ దాకా వచ్చేస్తుంది. హాఫ్ డిజైన్ లాగా వచ్చేసి వాటర్ డ్రాప్స్ వచ్చేస్తుంది. కింద బార్డర్ మాత్రం కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నాం. ఆ కడ్డీ బార్డర్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉండాలని చిన్న స్మాల్ పింక్ కలర్లో ఒక చిన్న బార్డర్, దాంట్లో కూడా ఒక లైన్స్ 4 లైన్స్ లాగా ఇచ్చేసి ఇలా క్రియేట్ చేశారు. సో టోటల్ మీకు హాఫ్ లాగా వచ్చేస్తుంది, 3/4 లాగా ఈ డిజైన్ వచ్చేస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే మీకు పట్టు మీద వచ్చేస్తుంది, చాలా లైట్ వెయిట్ పట్టు వస్తుంది. సో దీనికి వచ్చి పళ్ళు వచ్చి ప్లెయిన్ కడ్డీ ఇచ్చేస్తున్నాము. ఇలా కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు. ప్లెయిన్ వచ్చేసేసి బ్లౌజ్ కూడా మీకు సేమ్ రన్నింగ్లో వచ్చేస్తుంది. దీనికి వచ్చి 2 టైప్ ఆఫ్ కాంట్రాస్ట్ వస్తుంది. పింక్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనం సేమ్ రన్నింగ్ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు. సో పై పార్ట్ తీసుకుంటే పై పార్ట్లో వచ్చి చిన్న బార్డర్ కడ్డీ బార్డర్ ఇచ్చేస్తున్నారు. పైన వచ్చి పెద్ద బార్డర్ వచ్చేసింది, కిందకి వచ్చేటప్పటికి చిన్న బార్డర్ ఇచ్చేస్తున్నారు. సో ఇట్లా ప్లెయిన్ వచ్చేసి హాఫ్ డిజైన్ వచ్చి బూటీ స్టైల్ వచ్చేటప్పటికి చాలా రిచ్ లుక్ అనేది వస్తుంది శారీకి. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ జరీ వచ్చేటప్పటికి చాలా మంది ఏంటంటే ఇంత జరీ బుట్టి వచ్చినది చాలా బరువు ఉంటుందేమో అని ఫీల్ అవుతుంటారు. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా స్మూత్ కూడా ఉంటుంది మెటీరియల్. సో దీని కాస్ట్ వచ్చి మీకు వచ్చి 8,500 రూపీస్లో దొరుకుతుంది. సౌభాగ్య సిల్క్లో మరీ సారీ చూడండి, చాలా మంచి కాంబినేషన్, చాలా గుడ్ కాంబినేషన్. ఈ కలర్ కూడా ఏంటంటే చాలా రేర్గా వస్తుందండి. పింక్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్తో ఈ బాడీ కలర్ అనేది తయారవుతుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా. దీనికి ఫస్ట్ మనం కుర్చీల పాటు తీసుకునే పనిట్లయితే ప్లెయిన్ లాగా వచ్చేసి మధ్యలో బుట్టి స్టైల్ ఇచ్చేస్తున్నాం. ఇది వచ్చి జాందానీ బుట్టి అంటారు. సో ఈ జాందానీ బుట్టి అనేది మీకు అటు చూసినా, బ్యాక్ సైడ్ చూసినా, ఫ్రంట్ చూసినా ఒకేలాగా ఉంటుంది. అది జాందానీ బుట్టి అంటే స్పెషల్ అదనమాట. సో మనం బార్డర్ పార్ట్ తీసుకుంటే బార్డర్ పార్ట్ వచ్చి కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ లాగా యూజ్ చేస్తాం. పింక్కి బార్డర్కి అసలు సంబంధం లేనట్టు ఉంటుంది కాంట్రాస్ట్. అందులో కూడా జాందానీ స్టైల్ అంటారు. ఈ టోటల్ ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. హ్యాండ్ వర్క్ మీద చేత్తో చేస్తారు, వీవర్ కూడా చేత్తో చేసుకుంటూ వస్తారు. సో దీంట్లో వచ్చి పెద్ద బార్డర్ లాగా తీసుకుని దీనికి పింక్ వైలెట్ బార్డర్ తీసుకుని దానికి వచ్చి గ్రీన్ పికాక్ గ్రీన్ లాగా కడ్డీ బార్డర్ లాగా చేసుకుని కింద ప్లెయిన్ వచ్చేసి చిన్న బార్డర్ లాగా చేశారు. సో మొత్తం శారీ కూడా ఇలా కాంబినేషన్ వస్తుందండి. ఈ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్, చాలా రేర్గా వస్తుంది కూడా కలర్ కాంబినేషన్. మనం పై పార్ట్ తీసుకున్న పనిట్లయితే పైన వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్, జాందానీ బార్డర్ అంటాము దానికి కూడా. ఆ జాందానీ బార్డర్లో కూడా మనం సేమ్ కింద బార్డర్ చిన్న బార్డర్ యూజ్ చేస్తాం కదా, దాంట్లో కొంచెం పెద్ద బార్డర్ లాగా క్రియేట్ చేసి ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం, పికాక్ బ్లూ ఇచ్చేస్తున్నాం. సో ఈ బుటీ అనేది సేమ్ కంటిన్యూషన్ అవుతుంది. దీనికి వచ్చి పళ్ళు వచ్చి కంప్లీట్ బ్లూ వస్తుంది. ఇలా తీసుకున్నారు. ఇలా తీసుకుని ఇది కూడా జాందానీ స్టైల్ కడ్డీలాగా ఇచ్చేసేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలని మనం బార్డర్లో మనం డిజైన్ ఇచ్చాం కాబట్టి పళ్ళులో కూడా డిజైన్ ఉండాలనేసి కొంచెం డిజైన్ ఇట్లా క్రియేట్ చేశారనమాట. ఇలా 3 టైప్ ఆఫ్ డిజైన్ లాగా వస్తుంది. పైన వచ్చి ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇలా 3 బార్డర్స్ లాగా మీకు యూజ్ అవుతుంది. బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్. బ్లౌజ్ పార్ట్ తీసుకున్నట్లయితే కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట. సో మనం బార్డర్ పైన బార్డర్లాగా ప్లెయిన్ లాగా ఉంటుంది కాబట్టి ఆ బ్లూ ఏదైతే తీసుకున్నామో పికాక్ బ్లూ సేమ్ అదే తీసుకొని కంప్లీట్ బార్డర్ సేమ్ బార్డర్ యూజ్ చేస్తాం. సో ఈ బార్డర్ని వచ్చేసి మీరు హ్యాండ్స్కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీని బ్యాక్ డిజైన్ లాగా పెట్టుకొని ప్యాటర్న్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ శారీస్ అనేసి మీకు అకేషన్స్కి కానీ, మన బర్త్డే ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్స్ వాటికి కూడా చాలా బాగుంటాయండి. ఇది కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్, మీరు మళ్ళీ స్టిఫ్ కూడా ఉంటుంది కదా, కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో వర్క్ శారీస్తో మళ్ళీ కలుస్తామండి. ఉంటాను.